మాఘమాసంలో వచ్చే శుద్ధ అష్టమినే భీష్మాష్టమి అని పిలుస్తారు. మహాభారతంలో కీలక పాత్ర పోషించిన మహాత్ముడు భీష్ముడు. స్వేచ్ఛగా మరణవరాన్ని పొందిన భీష్ముడు అంపశయ్యపై 46 రోజులు ఉండిన తర్వాత మాఘశుద్ధ అష్టమి రోజున మోక్ష ప్రాప్తిని పొందారని మహాభారతంలో వివరించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భీష్మాష్టమి రోజున బ్రహ్మచారుల వారికి తర్పణాలు వదలడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా తండ్రి బ్రతికున్నవారు తర్పణాలు వదలడానికి అర్హులు కారు. కాని భీష్మ తర్పణ విషయంలో ఈ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. భీష్ముడికి సంతానం లేకపోయినా మరణించినాక ఇప్పటికీ కూడా పితృతర్పణాలు అందుతూనే ఉన్నాయి. భీష్ముడు ఇంతటి మహత్యాన్ని సాధించడానికి ఆయన గుణమే కారణం. ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే సంతానం లేనివారు భీష్ముడికి తర్పణాలు వదలడం వల్ల సంతాన సమస్యలు తొలగి సంతానం కలుగుతుంది. మరి ఈ తర్పణాలు ఎలా వదలాలో తెలుసుకుందాం. రథసప్తమి తర్వాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు కాబట్టి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టాలి. తలస్నానం చేసిన తర్వాత తెలుపు రంగు దుస్తులను ధరించి దీపారాధన చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాసం విరమించాలి. ఈ రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు మొత్తం కలిసి దేవుడి మందిరం వద్ద మొదటగా సంకల్పం చెప్పుకుని ఈ శ్లోకం చదివి తర్వాత నమస్కారం చేసి దక్షిణం దిక్కున కొద్దిగా తిరిగి నువ్వులను తడిపి చేతి బొటనవేలికి అద్దుకొని వేలు మీదుగా నీటిని వదులుతూ ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకుంటూ తర్పణం వదిలిపెట్టాలి. ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడం ఎంతో మంచిది. భీష్మాష్టమి నాడు తర్పణము వదిలినట్లయితే సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని పురాణాలలో తెలియజేశారు.